తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పద్మశాలీయుల సంఘం ఆధ్వర్యంలో శనివారం సారెను సమర్పించారు. శ్రీ పద్మావతి అమ్మవారు పద్మశాలీయుల ఆడపడుచుగా వినితికెక్కారు. ప్రతి ఏటా కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మశాలీయులు అమ్మవారికి పుట్టింటి చీర సారెను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పద్మశాలీయుల సంఘంతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి 65 మందికి పైగా దంపతులు అమ్మవారి చీర సారెను తీసుకుని తిరుచానూరు ఆలయ వాహన మండపానికి చేరుకున్నారు. తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి వీరికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారి సన్నిధికి చేరుకుని చీర సారెను సమర్పించారు. అనంతరం వాహన మండపంలో తిరుచానూరు ఆలయ వేద పండితులు వీరికి వేదాశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు జానకీదేవి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయుల కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, చిత్తూరు జిల్లా పద్మశాలీయుల సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎస్వి ప్రసాద్, రాజయ్య, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు.